ఏపీ శాసన మండలిలో మరోసారి గందరగోళం నెలకొంది. హెరిటేజ్ నుంచి టీటీడీకి నెయ్యి సరఫరాపై వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. ఇందాపూర్ డైరీ పేరుతో హెరిటేజ్ నుంచి టీటీడీకి నెయ్యి సరఫరా అయిందని ఆరోపించారు. అయితే ఈ అంశంపై చర్చించాలని పట్టుపడుతూ వైసీపీ వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఈ తీర్మానాన్ని మండలి చైర్మన్ మోషన్ రాజు తిరస్కరించారు. వైసీపీ ఆందోళనల మధ్య మండలిలో ప్రశ్నోత్తరాలు జరిపారు. అదే సమయంలో వైసీపీ సభ్యులు నినాదాలతో చైర్మన్ పోడియం వద్దకు దూసుకొచ్చారు. ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. అంతకుముందు కూడా వైసీపీ సభ్యులు నిరసన తెలిపారు. ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలుపుతూ ర్యాలీగా ముందుకు వచ్చారు. ఏపీ శాసన మండలిలో మరోసారి గందరగోళం నెలకొంది. హెరిటేజ్ నుంచి టీటీడీకి నెయ్యి సరఫరాపై వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగినట్లుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. హరీష్, సోని రెండో రోజు కూడా శాసన మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇందాపూర్ డైరీకి సంబంధించి హెరిటేజ్ కి సంబంధించినటువంటి లింక్స్ కి సంబంధించినటువంటి వ్యవహారం పైన రెండో రోజు కూడా వైసీపీ మండలిలో వాయిదా తీర్మానం ఇచ్చింది. వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించినటువంటి నేపథ్యంలో మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు పోడియం వద్ద తమ నిరసన వ్యక్తం చేశారు. చైర్మన్ పదే పదే వారించినప్పటికీ కూడా ఇందాపూర్ కి సంబంధించినటువంటి వ్యవహారం, అదేవిధంగా హెరిటేజ్ కి సంబంధించినటువంటి వ్యవహారం పైన చర్చించి తీరాలని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు తమ అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్. సో ఈ నేపథ్యంలోనే శాసన మండలిని కొద్దిసేపు వాయిదా వేసినటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే నిన్న కూడా ఇదే వాయిదా తీర్మానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మండలిలో అందించారు. నిన్న కూడా వాయిదా తీర్మానాన్ని తిరస్కరించారు. ఈ రోజు కూడా రెండో రోజు వరుసగా ఇదే అంశానికి సంబంధించి ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం పైన చైర్మన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినప్పటికీ కూడా హెరిటేజ్ కి సంబంధించినటువంటి లింక్స్, ఇందాపూర్ కి సంబంధించినటువంటి లింక్స్ కి సంబంధించినటువంటి వ్యవహారం పైన చర్చించాలని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు పట్టుబట్టారు. అయితే ఈ వ్యవహారం పైన స్పీకర్ స్పందించకపోవడం, అదేవిధంగా స్పీకర్ పోడియం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు నిరసన వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని సభలో చర్చించేటువంటి అంశం పైన డిస్కషన్ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు చిట్చాట్ రూపంలో లోకేష్ కూడా కీలకమైనటువంటి కామెంట్ చేశారు. బొత్స లాంటి వ్యక్తి సభ్యుల మీద పట్టు కోల్పోయారు, సభలో ఆయనకి పట్టు లేకుండా పోయింది అనేటువంటి ఒక కామెంట్ చేసినటువంటి నేపథ్యంలో దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కౌంటర్ ఇచ్చింది. ఆ కౌంటర్ లో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు కాని వారు ఇచ్చినటువంటి అజెండాకి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ సభ్యులు లేల అప్పిరెడ్డి కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. లోకేష్ వ్యాఖ్యలకు కూడా అప్పిరెడ్డి కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద చూసుకుంటే కనుక మరి కాసేపట్లో శాసన మండలి సమావేశాలు బ్రేక్ తర్వాత స్టార్ట్ అయినప్పటికీ కూడా వైసీపీకి సంబంధించినటువంటి సభ్యులు ఇందాపూర్, అదేవిధంగా హెరిటేజ్ కి సంబంధించినటువంటి అంశాలపైన వరుసగా ఆందోళన లేవనెత్తేటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. సోని, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ హరీష్.